కశ్యప ప్రజాపతికి 13 భార్యలు. ఈ 13లోనూ కూడా రెండో భార్య పేరు దితి. దితి కొడుకు వజ్రనాభుడు. వీడు బ్రహ్మ కోసం 100 దివ్య సంవత్సరాలు మహాతపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. వాడు బాగా తెలివైనవాడు. ముందుగా నాకు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. ఇది మాత్రం కుదరదన్నాడు బ్రహ్మ. దాంతో వాడు తన బుర్రని బాగా వినియోగించి, ఎవడైనా ఒక మహాత్ముడైన యోగి నీ కోసం తపస్సు చేసి తనని తామర పువ్వుగా మార్చమన్నప్పుడు అతని కోరిక మీద నువ్వు వాడిని తామర పువ్వుగా మార్చి ఆ పువ్వుతో నా నెత్తి మీద కొడితే అప్పుడు మాత్రమే నాకు తల పగిలి మరణం వచ్చేటట్టు అనుగ్రహించు అన్నాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో వజ్రనాభుడికి మరణం లేకుండా పోయింది. వాడు విజృంభించాడు. ఆ కాలంలో పుష్కరుడు అని ఒక యోగి ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఇప్పుడు మనం రాజస్థాన్లో అజ్మీర్ అంటున్నామే, ఆ ప్రాంతంలో ఆయన ఒకప్పుడు బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. హఠాత్తుగా చిన్న కోరిక వచ్చింది ఆయనకి. వెంటనే బ్రహ్మని పిలిచాడు. బ్రహ్మ పిలిస్తే పలికేవాడు ఈ పుష్కరుడికి. బ్రహ్మదేవ, నన్ను నువ్వు ఓ తామర పువ్వుగా మార్చు. అసలు నా పేరు పుష్కరుడు. పుష్కరము అనే సంస్కృత శబ్దానికి తామర పువ్వు అని అర్థం. నన్ను తామర పువ్వుగా మార్చి ఈ తామర పువ్వుని 33 కోట్ల నదీ నద జలాల్లో ముంచు. ప్రతి సంవత్సరం నా శరీరం ఏదో ఒక నదిలో ప్రవేశపెట్టు. అందులో ప్రవేశపెట్టగానే నాతో పాటు 33 కోట్ల నదీ నద జలాలన్నీ అందులో ప్రవేశించాలి. ప్రజలందరూ అందులో స్నానం చేయాలి, వారు తరించాలి అన్నాడు. బ్రహ్మ తథాస్తు అని ఈ పుష్కరుడనే యోగిని తామర పువ్వుగా మార్చి చేత్తో పుచ్చుకుని ఆకాశ మార్గాన్ని బయలుదేరాడు. ఆ సమయంలోనే ఈ వజ్రనాభుడనే రాక్షసుడు మళ్ళీ భూలోకం మీదకి దండయాత్రకి పాతాళలోకం నుంచి రావడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చేతిలో తామర పువ్వును ఒకసారి ఊపి ఇలా కింద విడిచిపెట్టాడు. ఈ పుష్కర పుష్పం వచ్చి పాతాళలోకం నుంచి పైకొస్తున్న వజ్రనాభుడి శిరస్సు మీద పడింది. ఆ వెంటనే ఢామ్ అని పెద్ద శబ్దం పుట్టింది, మహావిస్ఫోటం అన్నమాట. దాంతో వజ్రనాభుడి తల తునాతునకలైపోయింది, నేలంతా చిన్నాభిన్నమైపోయింది. ఈ భూమి పగిలిపోయి అడుగు నుంచి జలం పైకి ఉవ్వెత్తున ఉబికింది. ఆ ఉవ్వెత్తున ఉబికినటువంటి జలంలో ఈ పుష్కర పుష్పం ఉంది కనుక దానికి మొట్టమొదటి పుష్కర నది అని పేరు వచ్చింది. అంటే ఇవాళ మనందరం పుష్కర స్నానాలు చేస్తున్నామే, అందులో మొట్టమొదటి పుష్కర నది ఏది అంటే ఆ రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం. అక్కడ బ్రహ్మ విసిరినటువంటి పుష్కరుడనేటటువంటి యోగి నదిని కూడా పైకి తెచ్చాడు కనుక పాతాళ జలాన్ని దాని పేరు మీద, ఆయన పేరు మీదుగానే పుష్కర నది అని పేరు వచ్చింది. కృతజ్ఞతగా ప్రజలంతా అక్కడ బ్రహ్మగారికి ఒక గుడి కట్టారు. అపూర్వమైన బ్రహ్మదేవుడి ఆలయం ఇప్పటికి కూడా ఉంటుంది. ఆ తర్వాత దేవతలు ఆశ్చర్యపోయి హఠాత్తుగా నేల పగిలింది, పెద్ద శబ్దం పుట్టింది, అడుగు నుంచి జలం వచ్చింది, ఆ జలం ఏమో నదిగా మారింది, ఏమిటి కారణమని బ్రహ్మ దగ్గరకు వచ్చారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, పుష్కరుడనే యోగి తనను పువ్వుగా మార్చమన్నాడు. ఆ పువ్వు తామర పువ్వు. ఆ పువ్వుతో కొడితేనే వజ్రనాభుడు చావాలని వరం కోరుకున్నాడు కనుక ఆ పువ్వుని కావాలని నేల మీద వేసి వజ్రనాభుడి తల పగలగొట్టాను. ఈ పువ్వు వాడి తల పగలగొట్టి పాతాళాన్ని చీల్చి భూగర్భం నుంచి జలాన్ని పైకి తెచ్చింది. ఆ జలం ఈ పుష్కరం. ఈ రోజు నుంచి పుష్కరం గొప్ప నదిగా 33 కోట్ల తీర్థాలకి ఆలవాలంగా జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది అన్నాడు. అప్పుడు బృహస్పతి గారు, గురువు గారు వచ్చి బ్రహ్మకి భక్తితో నమస్కరించి నాకు ఇంకో కోరిక ఉందన్నట్ట. ఏమిటన్నాడు బ్రహ్మ, నువ్వు యోగీశ్వరుడి వరాన్ని సద్వినియోగం చేశావు. ఆ యోగి పేరు మీదుగా పుష్కర తీర్థాన్ని ఏర్పాటు చేశావు. పాతాళ జలం పైకి వచ్చింది. దీంట్లో 33 కోట్ల నదీ నద జలాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం నేను ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాను. మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి, అలాగే సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి నువ్వు ఈ పుష్కర తీర్థాన్ని తరల్చి తద్వారా పుష్కరం అనేది నదికి ఏర్పాటు చెయ్యి అన్నాడు. బ్రహ్మ తథాస్తు అని గురువుగారికి వరం ఇచ్చాడు. అందుకని పుష్కర స్నానానికి చాలా గొప్ప ఫలితాన్ని పురాణాలు చెప్పాయి. ఇంకొక పెద్ద గొప్ప గాథ ఉన్నది. పూర్వం ఒకప్పుడు పులస్తుడని ఒక ప్రజాపతి, అంటే రావణాసురుడి తాతగారు, హిమాలయ పర్వతాల్లో బదరీలో తపస్సు చేశాడు. ఆ సమయంలో సరస్వతీదేవి అక్కడ తపస్సు చేసింది. అప్పటికింకా భూలోకంలో గంగా నది రాలేదు. కేవలం సరస్వతీదేవి మాత్రమే తాను నదిగా మారి అన్ని నదుల్లోకి నేను గొప్ప నది నడిపించుకుందామని అక్కడ తపస్సు మొదలెట్టింది. అక్కడ ఆవిడ తపస్సు చేస్తూ ఉండగా పులస్తుడు వచ్చి
తల్లి గనక బ్రహ్మమానస పుత్రుడు గనక అమ్మా నాకు దాహంగా ఉంది మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఆవిడ తపస్సులో ఉండి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆయన కోపం వచ్చి నువ్వు గొప్ప నదిగా పేరు తెచ్చుకుందాం అనుకున్నావు, కానీ నీకు పేరు రాకుండా పోగాక, భవిష్యత్తులో గంగానది భూలోకానికి వచ్చుగాక, దానికి ఎక్కువ పేరు వచ్చుగాక, నువ్వు అంతర్వాహిని వైపోదువుగాక అని శపించాడు. ఆ శాపానికి సరస్వతి కళ్ళు విప్పి నీ వంశంలో పరమ క్రూరులు పుట్టి నీకు అప్రతిష్ట తెచ్చెదరుగాక అంది. ఆవిడ శాపానికి భయపడి వాడు కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆవిడ మళ్ళీ జాలిపడి సర్లే నీ కొడుక్కి ముందు ఇలబిల అనే ఒక భార్య వస్తుంది, ఆవిడ వల్ల కుబేరుడనే మంచి కొడుకు పుడతాడు. ఆ తర్వాత కైకసి అనే మరో రాక్షసిని పెళ్లి చేసుకుంటాడు. ఈ కైకసికి రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలు పుడతారు. అందులో రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ చెడ్డ పేరు తెచ్చుకున్నా విభీషణుడి వల్ల మళ్ళీ నీ వంశానికి కీర్తి వస్తుంది అని శాపాన్ని కొంచెం మార్చి వైకుంఠానికి వెళ్ళి మామగారి కాళ్ళు పట్టుకుంది. విష్ణుదేవ నా ఆశయం పాడైపోయింది నా కుమారుడి శాపం వల్ల అనగానే ఆయన జాలిపడి నీ ఆశయం పాడైనా నీకు ఇంకా గొప్ప పేరు తెచ్చిపెడతాను, ఈ క్షణమే నీ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని పొందు అన్నాడు. దాంతో సరస్వతి తన పాత శరీరాన్ని విడిచి మళ్ళీ కొత్త శరీరం ధరించింది. పాము కుబుసం విడిచినట్టుగా, మనం పాతలాల్చి పారేసినట్టుగా, కొత్తలాల్చి ధరించినట్టుగా ఆవిడ తన పాత శరీరాన్ని విడిచి మళ్ళీ తెల్లని కొత్త శరీరం ధరించింది. అప్పుడు విష్ణువు ఆవిడ పాత శరీరాన్ని స్వామి పుష్కరిణి అనే పేరుతోటి 7 కొండలలో ఒక నదిగా మార్చాడు, కోనేరుగా మార్చాడు. అమ్మ సరస్వతికి మారు రూపమే ఈ పుష్కరిణి. ఇది ఈ రోజు నుంచి 33 కోట్ల తీర్థముల యొక్క సమాహారంగా ఉంటుంది. అనుదినము తెల్లవారుజామున నీ నదిలోకి, నీ పుష్కరిణిలోకి 33 కోట్ల తీర్థాలు వచ్చి స్నానం చేసి తమ పవిత్రతని నీకిచ్చి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాయి. నువ్వు ప్రతి సంవత్సరం గురువుగారు మేషాది రాశులలో ప్రవేశించగానే ఆయన ఏ రాశిలో ప్రవేశించినప్పుడు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో 12 రోజుల పాటు నువ్వు కూడా ఉందువుగాక. స్నానం చేసిన వారికి సరస్వతిని ముట్టుకుని పూజించిన ఫలితాన్ని అని వరం ఇచ్చాడు. అందుకని అందులో స్నానం చేస్తే దానివల్ల ఎంత లాభం చెప్పమంటారా? సరస్వతీ కటాక్షం వస్తుంది, జ్ఞానం లభిస్తుంది, పుష్కరుడి ధర్మమానని యోగులమవుతాం. 33 కోట్ల నదీనద జలాలలో స్నానం చేస్తే సకల సంపదలు లభిస్తాయి. ఇన్ని శుభాలను కలగజేసే అపూర్వమైనటువంటి కార్యక్రమమే పుష్కర స్నానము అంటే. ఈ 12 రోజులలో ఏ రోజైనా స్నానం చేయొచ్చన్నాడు. దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం అనగా ఈ రోజే చెయ్యాలి లేక ఈ క్షణమే చెయ్యాలనే నియమం లేకుండా పగలు చెయ్యొచ్చు, రాత్రి చెయ్యొచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి మాత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు నదులలో కాలు పెట్టకూడదు, అదొక్కటి నిషిద్ధం తప్ప మిగతా కాలములలో ఎప్పుడైనా చెయ్యవచ్చును. పుష్కరాలలో స్నానం చేయడానికి ముందు ప్రతి వ్యక్తి తప్పక చేయవలసిన విధి విధానం, నదీ తీరంలో ఉన్న కొంచెం మట్టి చేతిలోకి తీసుకోండి. ఇది తీసుకునే ముందు మీరు ఇంటి దగ్గర శుభ్రంగా స్నానం చేయండి. స్నానం చేయకుండా డైరెక్ట్గా కారుల్లోనో బస్సుల్లోనో కుళ్ళు గుడ్డలతో మలమూత్రాలు విసర్జించిన శరీరంతో పుష్కరాలలో స్నానం చేయటం పరమదోషం. బాహ్య స్నానం ముందు చెయ్యాలి. వెళ్ళాక అక్కడ మట్టి తీసుకోండి. పిప్పలాదాత్ సముత్పన్నే కృతే లోకభయంకరే పాషాణం చ మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఈ శ్లోకం చదవాలి. మట్టి మళ్ళీ అందులోనే కలిపి అప్పుడు 3 పర్యాయములు బొటన వేలుతో నీళ్ళు ఇలా జల్లుకోవాలి. జల్లుకునేటువంటి మంత్రం వస్తే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని చదువుకోండి. ఏమీ రాకపోతే గోవింద 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 అనుకుని 3 సార్లు మీద నీళ్లు చల్లుకొని అప్పుడు ఆచమనం చెయ్యాలి. ఆచమనం అనగా 3 పర్యాయములు దేవుడి పేరు చెప్పి నీళ్లు కుడి చేతిలోకి తీసుకుని లోపలికి తాగడం. నిశ్శబ్దంగా నీళ్లు తాగి అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పం సహజంగా పురోహితులు చెప్పిస్తారు. ఎవరూ చెప్పించకపోతే ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి దక్షిణ లేకపోతే అమ్మ గోదావరి నీ పవిత్ర నదీ జలాలలో స్నానం చేస్తున్నాను, నా పేరు ఫలానా, నా గోత్రం ఇది అని చెప్పుకోండి. తన గోత్రం, పేరు, దేశం, కాలాన్ని కీర్తించి స్నానం చెయ్యాలి. దానికి సంకల్పం అని పేరు. చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు అని కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రివసికలో రాశాడు. అనగా సంకల్పం చెప్పుకోకపోయినా, మనస్సు నిలకడలేకపోయినా ఆ జపం, స్నానం వ్యర్థమైపోతాయి. అందుకని సంకల్పం చెప్పాలి. పుష్కరాలలో ఆ ప్రాంతాల్లో పురోహితులు తిరుగుతారు కనుక హాయిగా సంకల్పం చెప్పించుకొని స్నానం చేయటం మంచిది. ఇక స్నానానంతరం
స్నానానికి ముందు ఇంకొన్ని విధులు ఉన్నాయి. ఇవి కనుక పాటించకపోతే స్నానం చేయటం దండగే కాక పాపం వస్తుంది. చాలామందిని చూస్తున్నాను ఈ చొక్కాలతోటి బనీన్లతోటి స్నానం చేస్తున్నారు. పైన చొక్కా బనీను అన్నీ తీసేసి, ఇది మగవాళ్ళకి. మళ్ళీ ఆడవాళ్ళు మాత్రం వస్త్రాలతోటే స్నానం చేయండి. స్త్రీలు సచైల స్నానమే చెయ్యాలి. పురుషులు మాత్రం పైన ఇలా ఒక కండువా వేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఈ కండువా కొట్టుకుపోతుంది అనుకున్నప్పుడు దాని నడుముకి ఒక బెల్ట్ బిగించినట్టు బిగించి కట్టుకుని అప్పుడు మాత్రమే స్నానం చేయాలి. స్నానానంతరం పైకి వచ్చి 3 సార్లు నీళ్లు చేతిలోకి తీసుకుని గట్టు మీదే 3 సార్లు అర్ఘ్యమని విడిచిపెట్టాలి. 2 చేతులతో నీళ్లు తీసుకుని విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టేటప్పుడు 3 పేర్లు చెప్పండి. దేవతాన్ తర్పయామి, పితృదేవతాన్ తర్పయామి, సకల గురువున్ తర్పయామి. గురు దేవతలన్నా ఋషులన్నా ఒకటే. ముందు దేవతలకి, పితృదేవతలకి, గురువులకి అందరము అంటే తండ్రి బతుకున్నా సరే ఇవ్వాల్సిందే. ఎందుకంటే మన అందరి యొక్క అనుగ్రహం పొందుతున్నాం కనుక. అందుకని 3 సార్లు నీళ్ళు ఇచ్చి అప్పుడు పైకి రావాలి. ఈ పైకి రాగానే తల వెండ్రుకలు చేత తగదు విదుర్పంగా అని మార్కండేయ పురాణం చెబుతున్నది. పైకి రాగానే టపా టపా తల వెంట్రుకలు విదిల్చి ఆ నీళ్లు నేల మీద పారబోసిన గుడ్డతో తుడుచుకోవాలి తప్ప ఇలా పటాపటా కొడతారేమిటో మాయిదారి మనుషులు కొంతమంది. మహాపాపం అది. శుభ్రంగా తలని తువ్వాలతో తుడుచుకోండి. అలాగే ఈ తువ్వాళ్ళు తడిపిన ఉంటాయే వాటిని అలా విదర్చకూడదు. ఆ ప్రాంతంలో పుష్కర ప్రాంతంలో కానీ నదీ ప్రాంతంలో కానీ ఇలా విదిరిస్తే ఆ నీళ్లు పక్కవాడి మీద పడినా లేక ఆ నీళ్లు వెళ్ళి మళ్ళీ నదిలో జల్లబడినా అటువంటి వాడు ఆ రోజు నుంచి భ్రష్టుడైపోతాడు, బుద్ధిహీనుడైపోతాడు. జాగ్రత్తగా పక్కకెళ్ళి పిండాలి తప్ప, లేదా ప్లాస్టిక్ కాగితంలోనూ ఇంకో దాంట్లో వేసుకుని దూరంగా వెళ్ళి పిండండి. అంతేగాని ఇలా విదల్చటం మాత్రం చేయకూడదు. శుభ్రంగా హాయిగా స్నానం చేయండి. ఉమ్మడం నదిలో చేశాడా నిష్ఠీవనంబును మలమూత్రంబులను నదీ ప్రాంతంబున విసర్జించువారు వికలాంగులగుదురు అని మనకి పోతన గారు చెప్పాడు. ఎవడన్నా ఉమ్మేసినా, కారాకిళ్ళి నవిలు అందులో వేసినా, చీవిడి చీదిన మలమూత్రాలు అందులో వేసిన వాడు వికలాంగుడైతాడు. చాలా ప్రమాదం. ఎప్పుడు చేయకూడదు. హాయిగా ఒడ్డుకొచ్చి పొడి బట్టలు కట్టుకోవాలి. అక్కడ ఈ సిగరెట్లు కాల్చడం, చుట్టలు కాల్చడం, నేల మీద ఉమ్ములేయడం ఇటువంటివి చేయకూడదు. అసభ్య సంభాషణ, బండబూతులు తెచ్చడం వంటివి అస్సలు పొరపాటును కూడా పనికిరాదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దిగంబర స్నానం అసలు చేయకూడదు. తగదు వస్త్రంబు ధరియంప కొండగ స్నానమాడ. దీన్నే సంస్కృతంలో మార్కండేయ పురాణంలో ననగ్న స్నానమాచరేతు, నగ్నుడై స్నానం చెయ్యకూడదు. అంత మహాపాపం ఇంక చెప్పక్కర్లేదనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్షవరం చేయించుకున్న వెంట్రుకల్ని తీసుకెళ్ళి కాలువల్లో కలుపుతారే గోదావరిలో, అక్కడ పుష్కరాల్లో కూడా గుండు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. పొరపాటుని వెంట్రుకలు అందులో మాత్రం కలపకండి. శిరోజములను కనుక నదీ జలాలలో కలిపారా అటువంటి వాడికి సంతాన నాశనం, సంతాన నష్టం అని చెబుతోంది శాస్త్రం. వాటిని మూటగట్టి ఎక్కడన్నా దూరంగానే పెట్టాలి. 12 రోజులు కూడా రోజు ఒక్కొక్క దానం చేయమని శాస్త్రం చెబుతున్నది. ఆ దానాలలో కూడా అత్యద్భుతమైనటువంటి దానాలు ఏ రోజు ఏం చేస్తే బాగుంటుందో చెప్పారు. మొదటి రోజు కూరగాయలతో కలిపి బియ్యం దానం చేయాలి, స్వయం పాకం అంటాం. 2వ రోజు సువర్ణం, 3వ రోజు వెండి, 4వ రోజు గోధుమలు, 5వ రోజు పెసలు, 6వ రోజు వస్త్రాలు, 7వ రోజు పళ్ళెం, కంచం, ఇటువంటి భాజన పదార్థాలు. భాజనం అంటే ఆహారం పెట్టుకు తినడానికి పనికొచ్చేవన్నమాట. అన్నం తినడానికి ఉపయోగించే, టిఫిన్లు తినడానికి పనికొచ్చే పళ్ళాలు, వాటిని సంస్కృతంలో భాజనము అంటారు. వాటిని ఇవ్వాలి. ఆ తర్వాత రోజు నువ్వులు ఇవ్వాలి. 9వ రోజు ఆసనాలు, పీటలు, కుర్చీలు ఇలాంటివి ఇవ్వాలి. 10వ రోజు చాలా అత్యద్భుతమైనవి, గోధుమలు అంటే చాలా ఇష్టం. గోధుమలు కానీ గోవుని కానీ 10వ రోజు దానం చేస్తే ఇహవాడు జీవితంలో నరకానికి వెళ్ళాడు, పితృదేవతా కటాక్షం పొందుతాడు. 11వ రోజు నెయ్యి, ఆవు నెయ్యి. ఎంత నెయ్యి దానం చేస్తే మీ పిల్లలు అంత గొప్పవాళ్ళు అవుతారు. 12వ రోజు దీపదానం చేస్తే జ్ఞానం కలిగి ఉంటారు. ఈ 12 రోజులు రోజు స్నానం చేయటం అంటే అందరికీ కుదురుతుందా? అందరూ గోదావరి తీరంలో కూర్చోలేరు కదా. కాబట్టి అటువంటి వాళ్ళు ఒకే రోజు అన్నీ ఇచ్చుకోవచ్చు, యథాశక్తిగా వాళ్ళకి తోచింది ఇచ్చుకోవచ్చు. శక్తిని పెట్టే తప్ప శక్తి లేకపోతే ఎగరమని ఏ శాస్త్రమో చెప్పడంలా. క్షేత్రాలలో ఏ క్షేత్రాల దగ్గర స్నానం చేస్తే మంచిదో మనకి దాదాపుగా 18 పురాణాలు చెప్పి, అందులో పద్మపురాణంలో చెప్పారు. నాసిక త్ర్యంబకేశ్వరుడు, అక్కడ జ్యోతిర్లింగంగా త్ర్యంబకేశ్వరుడు వచ్చాడు గౌతముడి కోరిక మీద. అక్కడే శూర్పణఖ ముక్కు కోసాడు లక్ష్మణుడు. అందుకే దానికి నాసిక అని అసలు పేరు అందుకు వచ్చింది. ఆ ముక్కు అక్కడ డామని పడింది. అప్పటి నుంచి దానికి నాసిక అని పేరు వచ్చింది. అక్కడ స్నానం చేస్తే అటువంటి వాడికి కామ వికారాదులు ఉండవు. ఎవరినైనా ప్రేమగా చూస్తాడు,
తద్వారా ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు. మోక్షం కావాలనుకుంటే నాసికకి వెళ్ళండి. కాదండి మళ్ళీ వచ్చే జన్మలో కూడా భూమి మీద పుడదాం అనుకుంటున్నామండి, మళ్ళీ స్థలాలు పొలాలు కొనుక్కోవాలనుకుంటున్నామండి అనుకుంటే అటువంటి వాళ్ళు నాసికలో స్నానం చేయకండి. ఆ నాసికలో స్నానం చేస్తే ఇక పునర్జన్మ ఉండదు. మంచి సంపదలు ఇవి జ్ఞానం కావాలి, అప్పులు తీరాలి అనుకుంటే కరీంనగర్ జిల్లాలో మంథని అని ఒక ప్రాంతం ఉన్నది. అపూర్వమైన అగ్రహారం. నేను 2 పర్యాయములు అక్కడ సువర్ణ లింగయ్య గారిని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఎటువంటి ఊరది? అక్కడ భాగవత సప్తాహం చేశాను, కాశీఖండం చెప్పాను. గోదావరి తీరం అపూర్వమైన కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. గోదావరి తీరంలో సురాభాండేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది. అక్కడ పూర్వం ఒక కళ్ళు గీత కార్మికురాలు రోజు కళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్ముకుని బతికేది పాపం, శివభక్తురాలు. ఓసారి పుష్కరాలు వచ్చాయట. ఆ సమయంలో ఆవిడకి శివుడి దర్శనం చేసుకోవాలనిపించింది. వృత్తి మానేస్తే పొట్ట గడవదు, అలాగని శివుడి దర్శనం చేసుకోకపోతే ఎలాగా? అందుకని ఆవిడ చాలా దుఃఖించి, ఈశ్వర అందరూ శివలింగాన్ని అభిషేకిస్తున్నారు, గోదావరిలో స్నానం చేసి ఆ నీళ్లతో పోస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, నాకేమో ఇది వృత్తి, ఈ వృత్తి లేకపోతే నేను బ్రతకలేను, పైగా ఆ రోజుల్లో మహారాజు గారు వృత్తిని విడిచిపెడితే ఒప్పుకొని అంటున్నారు, ఇప్పుడు నాకు నువ్వు ఎలా దర్శనమిస్తావని ఏడిస్తే ఆవిడ భక్తికి మెచ్చుకుని ఆవిడ పెట్టిన కళ్ళు కొండని చీల్చుకుని బయటకు వచ్చాడు శివుడు లింగ రూపంలో. సుర అంటే కళ్ళు, భాండము అంటే కొండ. సురాభాండము నుంచి పుట్టాడు గనక ఆ ఈశ్వరుడికి సురాభాండేశ్వరుడు అని పేరు వచ్చింది. ఒక కల్లుగీత కార్మికురాలను అనుగ్రహించడానికి ఈశ్వరుడు స్వయంభూలింగమై పుట్టిన దివ్యస్థలం అది. కాబట్టి గోదావరి పుష్కరాలలో మంథనిలో గోదావరిలో స్నానం చేసి సురాభాండేశ్వరుడు పక్కనే ఉంటాడు దగ్గరలోనే పొలంలో. అక్కడ ఆయన మీద నీళ్లు పోసి అక్కడ దగ్గరలోనే లక్ష్మీదేవి ఆలయం ఉన్నది. ఆ లక్ష్మీదేవి ఆలయంలో లక్ష్మీ మంత్రం చేసుకున్నారంటే ఇక తిరుగులేని సంపదలు వస్తాయి. నన్ను నమ్మి చెయ్యండి, ఇక తిరుగు ఉండదు మీకు. అసలు మంథని అసలు పేరు మంత్రపురి అన్నమాట. ఇంకా తర్వాత భయంకరమైన బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య వంటి మహాపాపాలు తొలగాలనుకుంటే కొవ్వూరు దగ్గర గోష్పాద క్షేత్రంలో స్నానం చేయండి. తెలిసి కానీ తెలియక కానీ మానవుడు అనేక హింసలు చేశాడు. ఈ హింసల వల్ల నిరంతరం ఈ పాపాల వల్లే కుటుంబంలో దుఃఖాలు పెరిగిపోతున్నాయి. ఈ దుఃఖాలు తొలగాలంటే, సకల పాప క్షయం కావాలంటే గోష్పాద క్షేత్రంలో స్నానం చేయాలి. పూర్వం త్రిపురాసుర సంహారం కోసం శివుడు పట్టిసం అనే ఒక ఆయుధం విడిచిపెట్టాడు. ఆయుధం పేరు పట్టిసం. మంచి ఒక మంచం కోడు, ఏనుగురు పొడిచి అంకుశం, ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటాయో అలా ఉండే ఒక ఆయుధం అనమాట. ఈ ఆయుధం గురి తప్పి వచ్చి గోదావరిలో పడింది. ఆ పడిన స్థలాన్ని వాళ్ళ మనం పట్టిసం అంటున్నాం. మన నోట్లో పడి పట్టిసీమ అయింది, కానీ అది పట్టిసీమ కాదు, పట్టిసము. ఆయుధం పడిన స్థలం. అక్కడ పట్టిసంలో వీరభద్రేశ్వరుడు ఉన్నాడు. శ్రీనాథుడు కాశీఖండంలో భీమేశ్వర పురాణంలో ఈ పట్టిస వీరభద్రేశ్వరుని గురించి అపూర్వంగా వర్ణించాడు. కాశీఖండం సంస్కృతంలో స్కాంద పురాణంలో అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా ఈ వీరభద్రేశ్వరుణ్ణి పూజించినట్టుగా ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ వీరభద్రేశ్వరుణ్ణి పూజించామంటే, ఈ పుష్కరాల సమయంలో పట్టిసీమలో స్నానం చేసి స్వామివారిని పూజించామంటే వాడు ఆ రోజు నుంచి ఏమనుకుంటే అది అవుతుంది. కోరిన కోరికల్ని తీర్చే అపూర్వ స్థలం అది. అక్కడ స్నానం చేశామా వాడు అనుకున్నదల్లా సంకల్పం వల్ల నెరవేరుతుంది. ఇలా ఒక్కొక్క స్థలం ఒక్కొక్క పవిత్రతని సంతరించుకున్నవి గోదావరి తీరంలో చాలా ఉన్నాయి. భద్రాచల రామచంద్ర ప్రభు సన్నిధానంలో గోదావరిలో స్నానం చేశామంటే రామానుగ్రహం పొందుతాం, భార్యాభర్తల ఐకమత్యంతో సుఖంగా ఉంటారు. మొత్తం మీద ఎక్కడైనా గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి స్థలంలో ఎక్కడైనా స్నానం చేయొచ్చు. కానీ ధవళేశ్వరంలోపు అఖండ గోదావరిలో స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. తర్వాత ఆనకట్ట దాటాక గోదావరి 7 పాయలు అయ్యింది, సప్త గోదావరి అయ్యింది. కాబట్టి ఈ లోపు స్నానం ఎక్కువ ఫలితం. ఇది కాకుండా అంతర్వేది వెళ్ళే చోట నరసాపురం ఈ ప్రాంతాల్లో గోదావరి సముద్రంలో కలుస్తోంది. సముద్రంలో కలిసే ముందు గోదావరి కూడా అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అంతర్వేది ఆ ప్రాంతాల్లో కూడా హాయిగా గోదావరి స్నానం, మనం ఆ సంగమ స్నానం చేయొచ్చు. ఎక్కడైనా సరే మొత్తం మీద ఈ స్నానాలు చేయండి. పితృదేవతలకి చాలా ఇష్టమైనది పుష్కరాలంటే. ప్రతి వ్యక్తి పుష్కరాల సమయంలో ఒక్కరోజైనా పిండ ప్రదానాలు చేయటం మంచిది. ఏది తల్లిదండ్రులు లేకపోయిన వాళ్ళే. మళ్ళీ తల్లిదండ్రులు బతుకుంటే పొరపాటు కూడా పిండ ప్రదానాలు చేయకూడదు. అందులో యవపిండి అని ఒకటి ఉన్నది. యవల పిండితో కనుక పిండ ప్రదానం చేస్తే అటువంటి వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. ఏదైనా మొత్తం మీద అక్కడ పిండ ప్రదానం చేయాలి. గుండు చేయించుకుంటేనో వాడి సకల పాపాలు పోతాయి. శిరోగత అని పాపాని యాంతి ముండనతో యత అని పద్మపురాణం చెబుతున్నది.
పాపాలన్నీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. కాబట్టి పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు తప్పక గుండు చేయించుకుని హాయిగా స్నానం చేస్తే జుట్టు అంతా 4 రోజుల్లో వస్తుంది. కానీ మళ్ళీ పుష్కరాలు వెంటనే రావుగా. అందువల్ల హాయిగా గుండు చేయించుకుని స్నానం చేస్తే అటువంటి వారికి ఈ శిరోగతమైన పాపాలన్నీ, ఆనాటి వరకు వాడు చేసిన పాపాలన్నీ కూడా పోతాయన్నమాట. కాబట్టి ఇవన్నీ చేసి మనం పుష్కర స్నానం చేసి పుష్కరాలను తలుచుకుని తరిద్దాం. అన్నిటికంటే మించి ఇప్పుడు చెప్పిన పుష్కర గాథ ఇది కథ. పురాణ శ్రవణం వల్ల వచ్చే ఫలితం ఇంక దేనివల్ల రాదు. పుష్కరాల్లో స్నానం చేయకపోతే ఇప్పుడు ఈ ప్రసారం అవుతున్నప్పుడు ఈ కథని శ్రద్ధగా వింటే వాడికి కూడా పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుంది అని పద్మపురాణం చెబుతున్నది.